morning to all of you. I hope that you're all doing well. This is me, Syed Shujatullah. So this particular program will be implemented by what? Village Panchayats. Implemented by Village Panchayats. And they can recommend Village Panchayat లేకపోతే గ్రామ సభ వాళ్ళు 50,000 ఓకే దే కే 50,000 వరకు దే కెన్ రికమెండ్ ద వర్క్. వాళ్ళ విలేజ్లో వాళ్ళకి ఎలాంటి ఎసెట్ కావాలి, రోడ్ కావాలా, లేకపోతే వేస్ట్ డిస్పోజల్ అంటే ఆ చెత్త మొత్తం తీయడానికి అలాంటి బిన్స్ కావాలా, వాళ్ళకి ఏం కావాలి 50,000 వాల్యూ వరకు వాళ్ళు రికమెండ్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ అదే ఎసెట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఓకే, more than 50,000 ఉంటే taking the approval of Gram Sabha, Village Panchayat shall seek the approval of పైన ఉన్న అథారిటీస్కి అప్రూవల్ తీసుకోవాలి వీళ్ళు. అంటే గ్రామ సభ విలేజ్ పంచాయత్ వాళ్ళు వాళ్ళ విలేజ్లో ఎలాంటి అసెట్ కట్టాలి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అండ్ దట్ అసెట్ వాల్యూ లెస్ దెన్ 50,000 ఉండాలి. అప్పటికప్పుడే అప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ 50,000 కంటే ఎక్కువ ఉంది ఆ అసెట్ వాల్యూ అంటే వాళ్ళకి పైన ఉన్న అథారిటీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. పంచాయత్స్ మే స్పెండ్ అప్ టు 15% ఆఫ్ అలొకేషన్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ created under the program. Remember this point here. Okay, 22.5% of the funds will be given for SCs and STs. 3% of the 3% funds will be given for disabled people. Okay, remember this point. The funds to the village panchayats will be allocated on the basis of population ఎక్కువ ఉంటే ఓకే ఎక్కువ వాటర్ కావాలి, మళ్ళీ ఎక్కువ స్ట్రీట్ లైట్స్ కావాలి, ఎక్కువ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ వైర్స్ వేయాలి, పోల్స్ పెట్టాలి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ది population, the funds will be distributed. On the basis of the population, funds will be distributed. Jawahar Gram Samriddhi Yojana. So ఈ ప్రోగ్రాంలో ఇఫ్ యూ సీ ది సప్లిమెంటరీ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, ఇంకా కమ్యూనిటీ అసెట్ అంటే గ్రామ సభలో విలేజ్ పంచాయత్ ఏమేం కావాలి అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి దానికోసం కూడా డబ్బులు కేటాయిస్తారు. ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం కూడా ఈవెన్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆల్సో దే విల్ సపరేట్ ది ఫండ్. సో విత్ రిగార్డ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ సీన్, విత్ రిగార్డ్ టు ఎంప్లాయ్మెంట్ పర్పస్ 22.5% will be given for SC/ST, okay, and 3% of the funds will be utilized for the disabled. Barrier free infrastructure అంటే సపోజ్ ఒక బిల్డింగ్ కట్టినాం అన్నాం అనుకోండి, బిల్డింగ్కి మనకు పైకి పోవాలి. సో స్టెప్స్ ఉంటాయి. డిసేబుల్డ్ పీపుల్ వల్ల ఈ స్టెప్స్ ఎక్కి పైకి పోలేరు కదా, రైట్ ఆర్ రాంగ్, దే కెనాట్ గో దేర్. సో ఓకే, వీళ్ళకి ఇది ఒక బ్యారియర్ లాగా ఉంది. ఓకే, డిసేబుల్ పీపుల్కి ఓకే ఇట్ ఈస్ లైక్ ఏ బ్యారియర్. ఓకే, దే కెనాట్ గో టు దట్ పర్టికులర్ 3rd or 4th floor బై వాక్. అందుకే వాళ్ళ కోసం ఒక లిఫ్ట్ అయినా అరేంజ్ చేయాలి, లేకపోతే ఒక ఎస్కలేటర్ అయినా అరేంజ్ చేయాలి. సో దీనిలో ఉన్న డబ్బులు 3% of the fund, మొత్తం ఫండ్ 3% of the fund will be utilized for the development of lift, escalator, అలాంటి థింగ్స్. ఓకే, for whom? For the disabled people. Okay, the funds, that is all. That is the end of the particular scheme. Another very important scheme that was launched in this plan was basic minimum services. Okay, already మినిమం అని ఒక పదం మీద దెర్ ఈజ్ ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. 1974 గుర్తుందా లేదా మీకు? ఓకే, గుర్తు వచ్చిందేమో, రైట్. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అది వేరు అండి, ఇది వేరు. ఓకే, దిస్ ఈజ్ బేసిక్ మినిమం సర్వీసెస్ లాంచ్ ఇన్ ద ఇయర్ 1997. 7 vital services of importance to common people. 7 vital services are given to the common people. The state government has opted to provide shelter to shelterless below poverty line people under this scheme, dwelling units for members of SCs, STs, freed bonded labor, and also non-SC/ST rural poor below the poverty line.
poverty line. So it's a very simple scheme, you can just read by yourself and you can understand. Dwelling units అంటే వాళ్ళకి షెల్టర్ కట్టాలి. షెల్టర్ ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓకే, ఫ్రీడ్ బాండెడ్ లేబర్ అంటే అప్పుడు బాండెడ్ లేబర్ అంటే లైక్ ఐఆమ్ ఏ ల్యాండ్ లార్డ్, నేను ఒక ఫార్మర్ వాళ్ళ, లేకపోతే నా దగ్గర నుంచి అప్పు తీసుకున్న వాళ్ళు నాకు పే చేయట్లేదంటే వాళ్ళ పిల్లలకి నేను పెట్టుకున్నా, ఇంకా నా ఫామ్ ల్యాండ్లో ఫ్రీగా పని చేయించుకుంటున్నా. సో దాట్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? బాండెడ్ లేబర్. నేను వాళ్ళకి ఫ్రీ చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి కదా లైఫ్లో. ఓకే, సో వాళ్ళ దగ్గర ఒక షెల్టర్ ఉండాలి కదా, రైట్. సో బాండెడ్ లేబర్కి కోసం షెల్టర్ కట్టాలి. ఓకే, నాన్ ఎస్టీ ఎస్సీ రూరల్ పీపుల్కి కూడా కట్టాలి. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి లైక్ బిలో పవర్టీ లైన్. షెల్టర్ టు షెల్టర్ లెస్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ అనదర్ స్కీమ్ కాల్డ్ as ఇందిరా ఆవాస్ యోజన. 20,000 rupees will be given for the construction of houses. Okay, for the construction of houses, BPL పీపుల్కి. ఓకే, శానిటరీ లాట్రిన్స్ అండ్ అంటే ఓపెన్ డెఫెకేషన్ చేయదు. స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ ఓన్లీ ఓపెన్ డెఫెకేషన్ చేయొద్దు. ఓకే, టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ స్వచ్ఛ భారత్ అభియాన్లో కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఓకే, ఇన్ దట్ ఆబ్జెక్టివ్ శానిటరీ లాట్రిన్స్ కట్టాలి. And smokeless chulla are integral part of the houses. Smokeless chulla is nothing but don't do on wood, don't do on coal. మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, కుకింగ్ చేస్తే మీరు ఎల్పిజితో చేయాలి. ఫర్ దట్ పర్పస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఫ్రీ ఎల్పిజి స్కీమ్ ఫర్ ఉమెన్ లాంచ్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ as ఉజ్వాలా. Okay, so that scheme is anyhow there in our country at this point of time. It is a very successful scheme launched by the BJP government. Okay. ఇంకా ఇందిరా ఆవాస్ యోజనలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కాంపనెంట్ ఉంది. అంటే ఉమెన్కి చాలా కొంచెం పవర్ ఇచ్చిండు, ఇంపార్టెన్స్ ఇచ్చిండు. హౌ? సో ఇన్ దిస్ స్కీమ్ వాట్ ఎవర్ ది హౌస్ ఇస్ కన్స్ట్రక్టెడ్, దట్ హౌస్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? ఫీమేల్ మెంబర్స్. దట్ హౌస్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీమేల్ మెంబర్స్. ఒకవేళ ఫీమేల్ మెంబర్ నా భర్త మీద కూడా పెట్టండి అని చెప్తే ఇట్ విల్ బీ లైక్ జాయింట్ నేమ్ ఆఫ్ బోత్ ద స్పౌజెస్. జాయింట్ నేమ్ నథింగ్ బట్ ఆన్ ద నేమ్ ఆఫ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. దే విల్ రిజిస్టర్. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన. సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన. So launched in the year 2001 by merging the ongoing scheme of employment assurance scheme and Jawahar Gram Samriddhi Yojana. So this merging and all they will not ask. Just remember that Sampurna Gramin Rozgar Yojana was launched in the year 2001. Okay. In this scheme, ee scheme lo kuda additional wage employment and food security, andarki food dorkali, adi ఒక ఆబ్జెక్టివ్. ఇంకా డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేయాలి కమ్యూనిటీ అంటే మనం అందరం ఓకే విలేజ్ లాగా బతుకుతున్నాం కదా, విలేజ్కి ఒక కమ్యూనిటీ అంటారు. ఓకే, ఒక మండలికి కూడా ఒక కమ్యూనిటీ అంటారు. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఆర్ కాల్డ్ యాజ్ వర్క్ కమ్యూనిటీ. సో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది. ఓకే, అండ్ వాళ్ళు ఆ పర్టిక్యులర్ అసెట్ క్రియేట్ చేసిన తర్వాత అందరికీ బాగుపడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. కమ్యూనిటీ అసెట్స్ అంటే అందరికీ బాగుపడాలి. లైక్ ఇన్ మై హోమ్ దర్ ఈస్ ఏ లైక్ సొసైటీ. మాది సొసైటీ ఉంది ఒకటి. ఓకే, టోలీ చౌకీలో ఒక సూర్యనగర్ కాలనీ వేర్ ఐ లివ్. సో దిస్ ఇస్ ఏ సొసైటీ. అది ఒక సొసైటీ అని రిజిస్టర్ అయింది. సో అక్కడ ఒక స్టేడియం ఉంది. అంటే మేము ఒక గ్రౌండ్ కట్టినాం. ఓకే, పిల్లలకి ఆడుకోవడానికి, రైట్. అది ఆ సొసైటీకి సంబంధించినవి, వేరే వాళ్ళు అక్కడ మేము రానివ్వం. సో ఫర్ అవర్ ఓన్ చిల్డ్రన్స్ అది ప్లాటింగ్ అవుతున్నప్పుడు ఆ ఏరియా ఒక గార్డెన్కి మేము వదిలేసినాం, రైట్. సో దట్ దే విల్ ఆల్సో ప్లే ఆన్ ఇట్. సో దట్ పర్టిక్యులర్ గ్రౌండ్ ఈజ్ డెడికేటెడ్ టు ది కమ్యూనిటీ ఆర్ నాట్? అందరూ యూజ్ చేసుకోవచ్చా లేదా? ఎస్. సో కమ్యూనిటీ అసెట్స్ అంటే అందరికీ యూజ్ అవ్వాలి. ఒక కామన్ యూజ్ ఉంటేనే దానికి కమ్యూనిటీ అసెట్ అంటారు. ఓకే, అండ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ అసెట్స్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ రూరల్ ఏరియా. జస్ట్ లైక్ రూరల్ ఏరియాలో ఒక రోడ్ వేయడం,
రూరల్ ఏరియాలో ఒక బస్ స్టాప్ వేయడం, రూరల్ ఏరియాలో ఒక రైల్వే లింక్ వేయడం. ఓకే, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ ది విలేజ్ పర్సన్స్ ఆర్ నాట్? ఎస్. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ మై డియర్ స్టూడెంట్. ఫస్ట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇవ్వాలి. సెకండ్ వన్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ దొరకాలి, 3 times ఫుడ్ దొరకాలి. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ కమ్యూనిటీ అసెట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ లైక్ సంపూర్ణ కొంచెం ప్రాపర్గా మనకు కూడా అనిపిస్తుంది దిస్ స్కీమ్, రైట్? దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సెల్ఫ్ టార్గెటింగ్. ఓకే, ఇట్ అగైన్ లేస్ emphasis on women, scheduled caste, scheduled tribes and parents of children withdrawn from hazardous occupation. Parents of children withdrawn from hazardous occupation. Hazardous occupations are nothing but ఈ డ్రైనేజ్ క్లీన్ చేయడానికి దానిలో పని చేస్తారు కదా వాళ్ళు హజార్డస్. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయి, డిసీజెస్ వస్తాయి వాళ్ళకి. ఓకే, సో మాన్యువల్ స్కావెంజింగ్ ఇది కూడా హెల్త్ హజార్డ్. ఓకే, మాన్యువల్ స్కావెంజింగ్, ర్యాక్ పిక్కర్స్, ఇంకా మళ్ళీ కెమికల్ ఇండస్ట్రీలో, మెర్క్యూరీ ఇండస్ట్రీలో, ఓకే, అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఇవన్నీ. ఓకే, పటాకా మ్యానుఫ్యాక్చరింగ్, క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ అండ్ హజార్డస్. అండ్ కోల్లో కూడా. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ద పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్డ్రాన్ ఫ్రమ్ హజార్డస్ ఆక్యుపేషన్స్ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సపోజ్ నేను ఒక కెమికల్ ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. సో మెల్లగా ఏమైందంటే నా హెల్త్ చాలా పాడైపోతుంది అంటే నేను ఆ జాబ్ రిజైన్ చేసిన, మరి నేను ఎట్లా బతకాలి, నా ఫ్యామిలీ ఎట్లా బతకాలి? క్వశ్చన్ ఈజ్ దేర్ ఆర్ నాట్. మళ్ళీ ఈ స్కీమ్లో నేను వాళ్ళకి వెళ్ళి అడగచ్చు, నేను అక్కడ హజార్డస్ అంటే ఆ కెమికల్ ఇండస్ట్రీలో పని చేసిన, ఇప్పుడు నాకు హెల్త్ మంచి లేదంటే వీళ్ళు పనిస్తారు. సో మెయిన్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ వాట్? ఉమెన్. And also obviously SCs and STs are common, and we are also having hazardous occupations. And preference will be given first of all to families under BPL. Poor families above the poverty line can also be offered employment. Okay, poor families above the poverty line ఒక వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఇస్తారు. ఒక 2 lakhs కంటే తక్కువ మీరు సంపాదిస్తున్నారంటే మీకు కూడా అప్లికేబుల్ అని అంటారు. సో దిస్ స్కీమ్ ఈస్ టార్గెటింగ్ బోత్ BPL poor and also poor in the APL. Okay, very beautiful schemes were launched, but the only problem with the country is implementation ledu, corruption ఎక్కువ అయిపోతుంది. Okay, then the next scheme that we are going to study today is Pradhan Mantri Gram Sadak Yojana. ఇది గ్రామ్, నాట్ సడక్ యోజన, గ్రామ్ అంటే రూరల్ ఏరియాలోనే కట్టాలి. ఓకే, సడక్ రోడ్, దిస్ ఈజ్ ఎ రన్నింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఈ స్కీమ్లో బడ్జెట్ అలొకేషన్ అవుతుంది. ఓకే, లాంచ్ ఇన్ ద ఇయర్ 2000, fully funded by the central government. Okay, అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటే నాకు ఇక్కడ నుంచి లింగన్పల్లి వెళ్ళాలండి. ఇక్కడ నుంచి లింగన్పల్లి వెళ్ళడానికి రోడ్ గవర్నమెంట్ వేయలేదు. ఓకే, రోడ్ గవర్నమెంట్ వేయలేదు. ఓకే, ఏమైందంటే కచ్చా రోడ్లో వెళ్తున్నాం, అంటే శాండ్ రోడ్ ఈజ్ దేర్, ఆన్ దట్ రోడ్ వీఆర్ గోయింగ్. Okay, so this particular Lingampalli is not connected with a proper road. This is called as unconnected inhabitations. So if this is your area and you want to go this area, but what is there here? There is no proper road is there. Here kacha road is there. Which road is there? Kacha road is there. Okay, so ఒకవేళ ఈ ఏరియాలో 500 members ఉంటే రోడ్ వేయడమే according to the scheme. If any area is there where the number of people living are 500, then ఒక కనెక్టివిటీ ఇవ్వాలి. 500 కంటే తక్కువ మంది ఉంటే అంటే ఇవ్వరు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ద స్కీమ్ సేస్. మినిమం 500 members ఒక ఏరియాలో ఉంటే రోడ్ వేయడమే. ఓకే, ఇన్ ద రూరల్ ఏరియాస్. అదే ఒక హిల్లీ ఏరియాస్ ఉన్నాయనుకోండి, 250% పర్సన్స్ ఉంటే కూడా మనం రోడ్ కట్టాలి. అండ్ డెజర్ట్ ఏరియాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సో అక్కడ మన రాజస్థాన్ అక్కడ డెజర్ట్ ఏరియాస్కి లో కూడా ఒక జగ ఉంది, అక్కడ 250 members ఉంటున్నారు, కానీ వాళ్ళకి రోడ్ లేదు, శాండ్ మీద పోతున్నారు వస్తున్నారు, అట్లా ఉంటుంది కదా రోడ్ వేయడం. దట్ ఈస్ కాల్డ్ రోడ్ వేయడం. సో 250% ఇన్ హిల్లీ ఏరియాస్ ఉంటే చాలు, రోడ్ వేసేయాలి. ఇంకా డెజర్ట్ ఏరియాస్లో కూడా రోడ్ వేయడమే. బై గుడ్ క్వాలిటీ ఆల్ వెదర్ రోడ్స్ అంటే మళ్ళీ ఆ రోడ్ రెయినీ సీజన్లో కూడా మంచిగా ఉండాలి, వింటర్ సీజన్లో కూడా మంచిగా ఉండాలి, సమ్మర్ సీజన్లో కూడా మంచిగా ఉండాలి, ఏ సీజన్ అయినా సరే మంచిగా ఉండాలి. అందుకే క్వాలిటీ రోడ్ కట్టండి. ఆల్
వెదర్ రోడ్స్. ఆల్ వెదర్లో రోడ్ మాత్రం ఖరాబ్ అవ్వదు. రైట్, ఫైన్. దెన్ వీఆర్ హ్యావింగ్ అనదర్ స్కీమ్ కాల్డ్ యాజ్ భారత్ నిర్మాణ్ 2005. భారత్ నిర్మాణ్ సిమిలర్ టు రోడ్ కనెక్టివిటీ ఓన్లీ, మై డియర్ స్టూడెంట్స్, సిమిలర్ టు రోడ్ కనెక్టివిటీ ఓన్లీ. ఇక్కడ అంటే ప్లేన్ ఏరియాస్లో 1000 మెంబర్స్ ఉంటే చాలు రోడ్ వేయడమే. ఇంకా హిల్లీ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో 500 ఉంటే చాలు రోడ్ వేయడమే. ఓకే, సేమ్ లైక్ దట్. బట్ దిస్ ఈజ్ నాట్ రన్నింగ్ నౌ, దిస్ ఈజ్ ఎనీ హౌ రన్నింగ్. ఓకే, ప్లేన్ ఏరియాస్ ఆర్ నథింగ్ బట్ నార్మల్గా మన ఎట్లా అంటే కోటి దగ్గర వెళ్తే మీకు ప్లేన్ ఏరియాస్ దొరుకుతాయి. మన కోటి ఉంది కదా. ఓకే, మళ్ళీ మీరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మరి హైటెక్ సిటీ దగ్గర వెళ్తే మీకు రోడ్స్ ఇట్లా ఉంటాయి. దీస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ హిల్లీ ఏరియాస్. అందుకే బంజారా హిల్స్, ఓకే, లాంకో హిల్స్, జూబ్లీ హిల్స్ అట్లా మీన్స్ రోడ్స్ విల్ బీ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ undulating terrain. Remember this point here. Okay. Connectivity to all habitations with populations. Connectivity and road connectivity ఇవ్వాలండి. ఆల్ హ్యాబిటేషన్స్ అంటే ఆల్ ఏరియాస్కి ఇవ్వాలి. కానీ క్రైటీరియా ఏముందంటే 500 people మినిమం ఉండాలి ఇన్ ద ప్లేన్ ఏరియాస్. ఓకే, లైక్ 1000 people మినిమం ఉండాలి ఇన్ ద ప్లేన్ ఏరియాస్ అండ్ 500 people మినిమం ఉండాలి ఇన్ ద హిల్లీ అండ్ ట్రైబల్ ఏరియాస్. దెన్ యూ విల్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ బి సక్సెస్ఫుల్. అదర్ స్టెప్స్, ఇది ఒక జీకే లాగా ఉందండి. అదర్ స్టెప్స్ 2000లో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఫస్ట్ చైర్మన్ వాజ్ సి రంగరాజన్, వెరీ ఈజియెస్ట్ వన్. దెన్ 2001లో సర్వశిక్ష అభియాన్. ఓకే, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 years to 14 years. Compulsory primary education to the children of 6 years to 14 years. 6 years to what? 14 years. Sarva Shiksha Abhiyan. కానీ ఈ స్కీమ్ ఇప్పుడు లేదు. Now Government of India has merged Sarva Shiksha Abhiyan and Rashtra Madhyamik Shiksha Abhiyan and అన్ని అంటే చిన్నవి వాట్ ఎవర్ ది స్కీమ్స్ ఆర్ దేర్, ఆల్ దట్స్ వర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్, అవన్నీ మర్జ్ అయిపోయినాయి. అండ్ వీ హ్యావ్ గాట్ నౌ సమగ్ర స్కీమ్, ఐ గెస్ సమగ్ర అభియాన్ అని ఉంది. నౌ 10th 5-year ప్లాన్ మోడల్ ఈజ్ గివెన్ బై ప్లానింగ్ కమిషన్, వాళ్ళే ఫార్ములేట్ చేసుకున్నారు. ఇంపార్టెన్స్ గివెన్ టు ఇండికేటివ్ ప్లానింగ్. దోస్ హు ఆర్ వాచింగ్ మై లెక్చర్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, ఫర్ దెమ్ ద ఇన్ఫర్మేషన్ హియర్ ఈజ్ ఇండికేటివ్ ప్లానింగ్. నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ప్లానింగ్లో డిస్కస్ చేసేసిన, మీరు అది చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటుంది? ఓకే, 15,25,639 crores. అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్? డబ్లింగ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 10 years అండ్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ ఫ్రమ్ 26 to 21 years. బీపీఎల్ అంటే పవర్టీ ఓన్లీ, ఫ్రమ్ 26 to 21 by 2007. This objective we have fulfilled, but this objective we have not achieved, but this we have achieved, but not in 2007, later stages లో, later years లో మనకు ఇది ఆబ్జెక్టివ్ మనం ఫుల్ఫిల్ చేసేసినాం. ఓకే, ఈవెంట్స్ 2002 to 2003 రాష్ట్రీయ సంవికాస్ యోజన వాజ్ లాంచ్డ్. 2002 to 2003 రాష్ట్రీయ సంవికాస్ యోజన వాజ్ లాంచ్. ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అంతే, అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డెవలప్ తొందరగా చేద్దామని సమ్ వికాస్ యోజన. 2004లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ వాస్ ఎస్టాబ్లిష్. మళ్ళీ 2004లో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్. దెన్ అగైన్ ఇన్ ద ఇయర్ 2005 భారత్ నిర్మాణ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్. ఓకే, ఆల్రెడీ దిస్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ లాస్ట్ ప్రోగ్రామ్లో మనం ఇది చూసినాం. ఓకే, భారత్ నిర్మాణ్. సో వెరీ ఇంపార్టెంట్ డేటా. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ లేకపోతే ఫైండ్ ద కరెక్ట్ పేర్లో రావచ్చు. ప్లీజ్ గో త్రూ దెమ్. భారత్ నిర్మాణ్ యోజన అండర్ భారత్ నిర్మాణ్ 2005. కానీ ఇది రోడ్ ఉంది కాబట్టి ఇది కూడా రోడ్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడే రాసేసిన. ఓకే, సో బట్ ఇట్ హ్యాస్ టు బి అండర్ ది 10th 5-year ప్లాన్ బికాస్ 10th 5-year ప్లాన్ ఫ్రమ్ 2002 to 2007. So Bharat Nirman is a 2005 program. So remember this point. So కానీ అక్కడ రోడ్ గురించి ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్టెన్షన్ రాసేసిన అక్కడ. భారత్ నిర్మాణ్ యోజన అండి. ఏ స్టెప్స్ టువర్డ్స్ విలేజ్ అంటే అది థీమ్. ఏ స్టెప్, గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుంటుంది
towards the village development, a step towards village, that is a theme. Launched on 2005. Launched in the year 2005 on December 16th. This scheme aimed at developing rural infrastructure. అంతే మళ్ళీ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. ఓకే, ద డ్యూరేషన్ ఆఫ్ ది స్కీమ్ హ్యాస్ బీన్ 4 years. అంటే 2005 నుంచి 2008 వరకు అన్ని ఆబ్జెక్టివ్స్ మనం కంప్లీట్ ఆర్ ఫుల్ఫిల్ చేసేయాలి. సార్ వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అని మీరు అడుగుతారు. దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అని నేను చెప్తాను మీకు. ఇరిగేషన్ 1 crore hectare. ఓకే, 1 crore hectare అంత పెద్ద ఏరియాకి మనం వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలంట బై 2009. రోడ్స్ టు లింక్ ఆల్ విలేజెస్ ఆఫ్ 1000 పాపులేషన్ విత్ రోడ్స్ అండ్ ఆల్సో టు లింక్ ఆల్ ST హిల్లీ విలేజెస్ అప్ టు 500%. ఇది మనం ఆల్రెడీ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన చెప్తున్నప్పుడు కింద ఓకే స్కీమ్లో చదువుకుంటాం. హౌసింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ 60 lakhs additional houses for poor. Construction of 60 lakh additional houses for poor. Water supply, ensuring drinking water to 74,000 villages. మీది ఒక విలేజ్ ఉంది కదా, అలాంటి 74,000 విలేజెస్కి వాటర్ సప్లై ఇచ్చేయాలి, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి. ఎలక్ట్రిఫికేషన్ 1,25,000 విలేజెస్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసేయాలి తొందరగా. ఓకే, 1,25,000 విలేజెస్లో 2.3 crores పీపుల్ ఉంటున్నారు, వాళ్ళందరికీ ఇచ్చేయాలి. ఓకే, హౌసెస్ 2.3 crore houses are there. సో ఎవ్రీ హౌస్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చేయాలి మనం. రూరల్ కమ్యూనికేషన్ టు ప్రొవైడ్ టెలిఫోన్ సర్వీసెస్ టు ఆల్ రిమైనింగ్ ఏరియాస్. అప్పుడు ఇవన్నీ ఉన్నింది, ఇవన్నీ విలేజెస్కి ఎలక్ట్రిసిటీ లేదు, ఆ విలేజెస్కి వాటర్ ఫెసిలిటీ లేదు, ఆ విలేజెస్కి టెలికమ్యూనికేషన్ లైన్స్ కూడా లేదండి. ఫోన్లో మాట్లాడుకోవడానికి అది వైర్ ఫోన్ ఉంది కదా ఒకప్పుడు, అది కూడా లేదు. ఓకే, హౌ మెనీ విలేజెస్కి లేదు అట్లా? 66,822 విలేజెస్కి కమ్యూనికేషన్ లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ కదా. రైట్, సో దట్ వాజ్ దేర్. 2009 వరకు ఇది అవన్నీ చేసేయాలని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ చేయలేదు. కామన్ సెన్స్. ఓకే, దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. హౌసింగ్ అందరికీ ఉందా అండి? లేదు. వాటర్ సప్లై అందరికీ ఉందా? లేదు. ఎలక్ట్రిసిటీ అందరికీ వచ్చిందా? లేదు. రూరల్ కమ్యూనికేషన్ టు సమ్ ఎక్స్టెంట్ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరి దగ్గర ఉంది, అంతే. దట్ మోస్ట్ వీ కెన్ సే. కానీ వాళ్ళు లైన్స్ వేసిందంటే దట్ వాజ్ ఏ నాట్ ది సక్సెస్ ఎట్ దట్ టైం. లైన్స్ మాత్రం వాళ్ళు వేయలేదు, వైర్ ఫోన్. ఓకే, ట్రింగ్ వాళ్ళు చేయాలి ఇక్కడ. మళ్ళీ నేషనల్ హెల్త్ మిషన్ లాంచ్ ఇన్ ద ఇయర్ 2005, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ నిర్మాణ్ కూడా 2005, నేషనల్ హెల్త్ మిషన్ కూడా 2005. వాట్ ఈస్ ద ఎయిమ్? టు ప్రొవైడ్ హెల్త్ కేర్ టు రూరల్ పాపులేషన్. సార్ హెల్త్ కేర్ అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ రావచ్చు. హెల్త్కి మంచిగా కేర్ చేసుకోవాలి, హెల్త్కి గవర్నమెంట్ మంచిగా కేర్ చేసుకోవాలి. అది మంచి కేర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేయాలి? అందరికీ కన్సల్టేషన్ సర్వీసెస్ ఫ్రీ ఇవ్వాలి, అందరికీ పూర్ పీపుల్కి సర్జరీస్ ఫ్రీ ఇవ్వాలి, పూర్ పీపుల్కి డయాగ్నోస్టిక్ ఫ్రీ ఇవ్వాలి, పూర్ పీపుల్కి డెలివరీ చేయడానికి ఉమెన్కి ఫ్రీ ఇవ్వాలి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ పూర్ పీపుల్కి ఫ్రీ ఇచ్చేయాలి. ఓకే, మళ్ళీ మెడిసిన్ ఉంది కదా, మెడిసిన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అవైలబుల్ చేయాలి. ఓకే, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కట్టాలి గవర్నమెంట్. ఇంకా మెడికల్ ప్రాక్టీషనర్స్, వర్క్ ఫోర్స్, మ్యాన్ పవర్ అవన్నీ కూడా మనం పెంచాలి. రైట్ ఆర్ రాంగ్? అండ్ అందరికీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మినిమం ఇవ్వాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హెల్త్ కేర్. సో గవర్నమెంట్ ఇట్లా మనకు హెల్త్ కేర్ చేయాలి. ఇంకా అవేర్నెస్ కూడా చేయాలి. మంచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, నీట్నెస్గా ఉండండి, కామన్ సెన్స్. వన్ టైం అంటే ఇవాళ బట్టలను మనం వేసుకున్నామంటే రేపు వేసుకోవద్దు. ఓకే, ఇట్ షుడ్ గో టు వాషింగ్కి వెళ్ళిపోవాలి. దట్ సపోజ్ ఇట్ ఈస్ జీన్స్ అయినా సరే, టీషర్ట్ అయినా సరే, లెగిన్ అయినా సరే, కుర్తీ అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ యూజ్ ఇట్ ఫర్ ఫుల్ డే, then there is no chance that you have to go and wear it again. Remember this point, it is too unhygienic to do that. So don't repeat things. One day you have used full, then just dispose it and just wash it. Okay, cleanliness is next to godliness antaru, that is true.
Okay, when you are too clean, you will feel happy about yourself also. You will feel good about yourself also. You will feel confident about yourself also. You will feel satisfied with your way, the way of life also. So it is very important that one time you have used t-shirt, jeans, legging, kurti and all, just wash it. That's all. One day, only one. So ఇవన్నీ కావాలి, అవేర్నెస్ కావాలి. ఓకే, ఓపెన్ ఫుడ్స్ తినద్దు, ఓకే, మళ్ళీ ఎక్కువ చీజ్ తినద్దు, అట్లా ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినద్దు. అవేర్నెస్ ఇంపార్టెంట్. అవేర్నెస్ అందరికీ చెప్పాలి. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి, మళ్ళీ ఫ్రూట్స్లో ఏమేమి ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలి. ఓకే, అలాంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర నడవవు. సో హెల్త్ కేర్ అంటే ఇవన్నీ ఉండాలండి. మెయిన్స్ ఎగ్జామ్లో మీకు హెల్త్ కేర్ అని వాళ్ళు అడిగితే ఇవన్నీ సిగ్మెంట్స్ మీద, ఇవన్నీ ఎలిమెంట్స్ మీద మీరు డిస్కస్ చేసేస్తే మీ ఆన్సర్ అయిపోతుంది. కన్సల్టేషన్, సర్జరీ, డయాగ్నోస్టిక్. డయాగ్నోస్టిక్ అంటే డిటెక్షన్ ఆఫ్ డిసీజ్. ఓకే, డిటెక్షన్ ఆఫ్ డిసీజ్. సపోజ్ మీకు ఫీవర్ వస్తుంది, మీకు యూఆర్ గెటింగ్ కాఫ్, యూఆర్ గెటింగ్ స్నీజ్, యూఆర్ గెటింగ్ ఐ పెయిన్, మీ బాడీ పెయిన్ అవన్నీ వస్తున్నాయి అంటే ఆయన బ్లడ్ శాంపుల్ తీసుకుంటాడు, ఏమున్నాయి చూడడానికి. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, డయాగ్నోస్టిక్. కనిపించట్లేదు, మళ్ళీ ఆయన వర్డ్స్ పెట్టి ఇప్పుడు చదువు అప్పుడు చదువు చెప్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, డయాగ్నోస్టిక్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, డెలివరీ, సిజరేన్ డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, నార్మల్ డెలివరీ అన్నీ ఫ్రీ. అంబులెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబులెన్స్ ఎందుకండి, ఎమర్జెన్సీ కేర్ అంటారు. అంబులెన్స్కి ఏమంటారు, ఎమర్జెన్సీలో కేర్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి, గవర్నమెంటే ఇవ్వాలి. ఎవరైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్, సడన్గా అలా అయిపోతే హూ షుడ్ బీ దేర్? ప్రైవేట్ పీపుల్ ఎందుకు వస్తారండి? ఏదైనా అయితే లైక్ 36 crore పాపులేషన్, పూర్ పాపులేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ చేస్తారా? చేయరు. రైట్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హూమ్? ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ వాట్, ఎమర్జెన్సీ కేర్ టు ద పూర్ పీపుల్. పూర్ పీపుల్కి ఎమర్జెన్సీ ఇవ్వడానికి గవర్నమెంటే రెస్పాన్సిబుల్. దట్స్ ఆల్. నేషనల్ హెల్త్ మిషన్లో అందరికీ హెల్త్ కేర్ ఇవ్వాలి. ఎఫెక్టివ్ అంటే అందరికీ ఇవ్వాలి. రూరల్ పాపులేషన్, డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్, ఉమెన్కి, చిల్డ్రన్కి మంచిగా యాక్సెస్ అవ్వాలి హెల్త్ కేర్ సర్వీసెస్. వాళ్ళు ఈజీగా వాళ్ళకి దొరకాలి హెల్త్ కేర్ సర్వీసెస్. ఎనేబులింగ్ కమ్యూనిటీ ఓనర్షిప్ అంటే అక్కడ ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు సర్పంచ్లు ఉంటారు కదా, వాళ్ళకు ఒక మెంబర్ లాగా అపాయింట్ చేయాలి. సో దట్ గవర్నెన్స్ మంచిగా ఉంటుంది. Okay, and they will, like, because he's a sarpanch of that particular village, he will take good decisions with regard to the people also. Strengthening the public health systems are nothing but primary healthcare centers work in what, villages. Primary healthcare center works in what, villages. Primary care istaru, em istaru. Malli inkokati em undante, health services are of 3 types andi. Government general ga health services ivvali kada. Health services 3 types. One is primary services ఇవ్వాలండి గవర్నమెంట్. ప్రైమరీ సర్వీసెస్ అంటే ఏంటి సార్? ప్రైమరీ సర్వీసెస్ అంటే పూర్ పీపుల్కి ఏదైనా ఫీవర్ వస్తే వాళ్ళు అట్లీస్ట్ డాక్టర్కి అయినా కన్సల్ట్ అవ్వాలి కదా. ఎస్, ఓకే. డయాగ్నోస్ అయినా మినిమం వాళ్ళకి ఏమైంది తెలవాలి కదా. రైట్, ఇంకా మినిమం వాళ్ళకి మెడిసిన్స్ దొరకాలి కదా. రైట్, అట్లీస్ట్ దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమరీ హెల్త్ కేర్. అంటే వెరీ వెరీ బేసిక్ హెల్త్ కేర్ అనమాట. అది గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ దిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇన్ వాట్, విలేజ్. ఎవ్రీ విలేజ్లో ఇది ఉంది. దెన్ ఇంకా సపోజ్ నాకు జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, నేను పోయినా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ విలేజ్లో ఉంటున్నా, నేను పోయినా డాక్టర్ దగ్గర, డాక్టర్ ఏమన్నానంటే ఓకే ఈ ట్యాబ్లెట్ తీసుకో మంచిగా అయిపోతావు అని చెప్పిండు డాక్టర్. నేను తీసుకున్న ట్యాబ్లెట్ కానీ మంచిగా అవ్వలేదు. దెన్ డాక్టర్ దగ్గర మళ్ళీ పోయినా, డాక్టర్ ఏమన్నానంటే సో యూ ఆర్ హ్యావింగ్ సమ్ కాంప్లికేషన్స్ అండి. నేను ఆయన మళ్ళీ రాసి నాకు రిఫర్ చేసేస్తాడు బిగ్గర్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటలే కానీ బిగ్గర్ హాస్పిటల్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, దట్ హాస్పిటల్స్ ఆర్ కాల్డ్ ఎస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఓకే, ఆర్ ఏరియా హాస్పిటల్స్ అంటారు. ఏరియా హాస్పిటల్స్ అక్కడ పోతా నేను. I will get what there, and above that we also have district hospitals. Every district లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఈ 2 లింక్స్ ఉన్నాయి కదా, they will provide what, secondary. ఓకే, జనరల్ ఇక్కడ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, ఓకే, క్యాటరాక్ట్ సర్జరీ, చిన్నవి అన్నీ జరుగుతాయి. క్యాటరాక్ట్ సర్జరీ, ఓకే, అండ్ డయాలసిస్ ప్రోగ్రామ్, ఇవన్నీ మళ్ళీ చిన్నవి ఇక్కడ అయిపోతాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తర్వాత కూడా మన దగ్గర గవర్నమెంట్ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. వాట్ ఈస్ దేర్? గవర్నమెంట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ వాట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషల్ లైక్ ఎయిమ్స్కి పంపించేస్తారు, లేకపోతే మన గాంధీ హాస్పిటల్కి పంపించేస్తారు హైదరాబాద్లో. రైట్,
Gandhi Hospital case. So you can see that village is there, mandal level low, you can see what area hospital or community health centers, district level low, district hospitals, mali urban area cities low you will see what urban or cities low you will see super specialty hospital. Super specialty ante స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఉంటాయండి, స్పెషల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే కార్డియాక్, హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఓకే, ట్యూమర్ రిలేటెడ్, క్యాన్సర్ రిలేటెడ్ అవన్నీ కూడా గవర్నమెంట్ మనకు ఇస్తుంది అనమాట. కానీ ఇండియాలో ఓకే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ ది సెకండరీ హెల్త్ కేర్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఎవ్రీవన్. కానీ సూపర్ స్పెషాలిటీస్ స్టిల్ నాట్ యాక్సెసిబుల్, ఇంకా యాక్సెసిబుల్ లేదు, ఇంకా యాక్సెసిబుల్ లేదు. బట్ గవర్నమెంట్ షుడ్ మినిమం గివ్ ప్రైమరీ అండ్ సెకండరీ టు ద పూర్ పీపుల్ కదా. వాళ్ళ దగ్గర పర్ డే ఒక లేబర్కి పర్ డే 800-900 రూపీస్ వస్తుందండి. 1000 రూపీస్ అనుకోండి, 1000 రూపీస్ అనుకోండి ఒక లేబర్కి. ఓకే, దట్ విల్ కమ్ టు హౌ మచ్? 30,000 పర్ మంత్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. ఓకే, ఆయన అవన్నీ ఎడ్యుకేషన్, రెంట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన ఇంట్లో సరిపోతుంది, అందరూ పనిచేస్తారు కదా. కాబట్టి సపోజ్ ఒక పూర్ పీపుల్, ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు, తర్వాత వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే అప్పుడేంటి? కష్టం కదా. అండ్ ఐ హ్యావ్ గివెన్ యూ బట్ 1000 రూపీస్ నేను ఎక్కువనే చెప్పేసిన. 400 రూపీస్, 500 రూపీసే ఒక లేబర్కి పర్ డే అలా ఇస్తారు. ఫైన్, that will come to 15,000. How that will be sufficient to him? Okay, వాళ్ళ వైఫ్కి ఏదైనా కెటరాక్ట్ సర్జరీ లేకపోతే ఏదైనా అయితే సిటీ స్కానింగ్ అంటే 5,000 అట్లా వెళ్ళిపోతాయి. సో హౌ కెన్ హీ కవర్ అప్ ఆల్ ఆఫ్ దిస్? వాళ్ళ ఇంట్లో ఫీవర్ వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం కాదు బాబు, ఏం కాదమ్మా, అట్లనే ఏం కాదు, మంచిగా అయిపోతావు, కొంచెం మిల్క్ ఇచ్చేసి, ఒక బ్రెడ్ ఇచ్చేసి కొంచెం మంచిగా చూసుకోవడమే. కానీ మళ్ళీ హాస్పిటల్ దగ్గర వెళ్తే కన్సల్టేషన్ ఫీజ్ 300-400 అవన్నీ ఉంటాయి, మళ్ళీ మెడికల్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? అదే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే, ఏదైనా వాళ్ళకి ఫీవర్ వస్తే పిల్లలకి తొందరగా వాళ్ళు గవర్నమెంట్ అంటే హాస్పిటల్కి వెళ్తారు, కన్సల్ట్ చేసిన తర్వాత దే విల్ టేక్ టాబ్లెట్స్ అండ్ ఆల్. కానీ అమ్మాయి అబ్బాయి కూడా తొందరగా మంచిగా అయిపోతారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, మంచిగా చదువుకుంటారు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ దే కెన్ ఎన్హాన్స్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వే. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ టు డిసడ్వాంటేజ్ గ్రూప్స్, ఉమెన్కి, చిల్డ్రన్కి ఇవ్వాలి. కమ్యూనిటీ ఓనర్షిప్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీ. ఎఫిషియంట్ అంటే తక్కువ టైంలో సర్వీస్ డెలివర్ అవ్వడానికి ట్రై చేయాలి. తక్కువ టైంలో, లైక్ నాకు ఒక ఫీవర్ ఉంది, నాకు ఒక డిసీజ్ ఉంది, కానీ ఆయన దగ్గర ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ట్యాబ్లెట్స్ లేవు. ఆయన ఏమన్నాడు, సార్ వన్ వీక్ తర్వాత వస్తుంది అని అన్నాడు. కానీ 1 వీక్ వరకు నేను పెయిన్ బేర్ చేయలేదు కదా, అది అగ్రవేట్ అయిపోయి నాకు మల్టిపుల్ కాంప్లికేషన్ వచ్చేసి ఎట్లా, నాకు ఇంకా వేరే డిసీజ్ వచ్చేసి ఎట్లా, రైట్? దిస్ ఈజ్ నాట్ కాల్డ్ ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీ సిస్టమ్. తొందరగా చేసేయాలి. మరి నేను డయాగ్నోసిస్కి శాంపుల్కి బ్లడ్ ఇచ్చినా మళ్ళీ 5 డేస్ తర్వాత అది టెస్ట్ వస్తుంది, 5 డేస్ వరకు అది అగ్రివేట్ అయిపోయి నాకు లైఫ్ థ్రెటనింగ్ అయిపోతే ఎట్లా అండి? సో రైట్ ఆర్ రాంగ్? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీ ఇవ్వాలి. సో దెర్ ఇస్ ఎ గర్ల్, దెర్ ఇస్ ఎ బాయ్, దెర్ ఇస్ ఎ ఉమెన్ ఈస్ దేర్ అండ్ షీ ఈస్ ప్రెగ్నెంట్, షీ ఈస్ గెటింగ్ లేబర్ పెయిన్స్ వస్తున్నాయి ఆమెకి. ఓకే, మళ్ళీ అంబులెన్స్ ఫెసిలిటీ లేట్ ఉంటే, మళ్ళీ ఇక్కడ ఏదైనా కాంప్లికేషన్ అయిపోతే, మళ్ళీ చిట్టి కూడా లేదు మన దగ్గర, కాంప్లికేషన్ అయితే ఏమవుతుంది? then how can she survive and baby can survive, right or wrong? So it is very important that health related delivery matram service matram koncham efficient gaane undali. That is a very commonly adgina aspect animata. Okay, people from people. అండ్ ప్రమోటింగ్ డీసెంట్రలైజేషన్ అండి. ప్రమోటింగ్ డీసెంట్రలైజేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్కి కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్ కొంచెం వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళు మార్పులు చేసుకోవడానికి పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది పాపులేషన్. సో దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ పవర్స్. డీసెంట్రలైజేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా కొంచెం పవర్స్ ఉండాలి. ఇలాంటి వాట్ ఐ సే ఈజ్ సిస్టమ్, హెల్త్ కేర్ సిస్టమ్కి మేనేజ్ చేసుకోవడానికి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as what? Decentralization. Next scheme we are having is JNNURM, Jawaharlal Nehru National Urban Renewal Mission. This scheme was recently when NDA government came, ee scheme ki manam పేరు మార్చేసినాం and we call it as Amrut, Atal Mission for Rejuvenation and Urban Transformation. Same to same scheme andi. There is no difference. Obviously కొత్త గవర్నమెంట్, న్యూ ఫీచర్స్, కామన్ సెన్స్. ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అర్బన్ ఏరియాస్కి డెవలప్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ ఓకే డ్రివెన్
ఫాస్ట్ ట్రాక్ డెవలప్ చేయాలండి. ఫాస్ట్ ట్రాక్ తొందరగా డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ తీసుకురావాలి ఇన్ ద సిటీస్. అంటే మా ఫ్లైఓవర్స్ కట్టేయాలి, తొందరగా సబ్వేస్ కట్టేయాలి, సేఫ్టీ కోసం సీసీటీవీ వేయాలి, మరి గార్బేజ్ డిస్పోజల్ కోసం గార్బేజ్ బిన్స్ పెట్టేయాలి, ఎక్కడెక్కడ రోడ్స్ లేవు రోడ్ కట్టేయాలి. దట్ ఈస్ కాల్డ్ as వాట్ ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ చేయాలి విత్ ఫోకస్ ఆన్ బ్రింగింగ్ ఎఫిషియన్సీ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎఫిషియన్సీ తీసుకురావాలి. వాట్ ఎవర్ ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ as ఎఫిషియన్సీ. లైక్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వీస్ డెలివరీ అంటే ఏంటంటే నేను బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసిన నాకు ఎన్ని రోజులు ఆ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. నేను పాస్పోర్ట్కి అప్లై చేసిన ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ గివింగ్ మీ పాస్పోర్ట్. ఐ అప్లైడ్ ఫర్ ఏ మ్యారేజ్ సర్టిఫికేట్, హౌ మెనీ డేస్ దే ఆర్ గివింగ్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సర్వీస్ డెలివరీ కూడా నేను ఒక వాటర్ కనెక్షన్కి అప్లై చేసిన, సో హౌ మెనీ డేస్ దే విల్ టేక్ టు గివ్ మీ వాటర్ కనెక్షన్. నేను ఒక ఎలక్ట్రిసిటీ లైన్కి అప్లై చేసిన, హౌ మెనీ డేస్ దే విల్ గివ్ మీ వాట్ దట్ సర్వీస్. సో సర్వీస్ డెలివరీకి చాలా ఎఫిషియెంట్ చేయాలండి. కమ్యూనిటీ పార్టిసిపేషన్, మన హెల్ప్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలి, జస్ట్ లైక్ స్వచ్ఛ భారత్ అభియాన్లో. అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. నేను ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒకటి కంప్లైంట్ రాసిన, సార్ నా మీటర్ ఎక్కువ చార్జ్ చేస్తుంది, నాకు ఏదైనా చూడండి అని. సో నాకు ఏం మెయిల్ రావట్లేదు అంటే దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు మీ. అప్పుడు నేను హయ్యర్ అథారిటీస్కి లేకపోతే పోలీస్ వాళ్ళకి, లేకపోతే ఆబ్వియస్లీ పోలీస్ విల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్, నేను హయ్యర్ అథారిటీస్కి మెయిల్ రాయాలి. అలాంటి నాకు మెయిల్ నెంబర్స్ ఇవ్వాలి, లేకపోతే ఒక యాప్ అయినా ఉండాలి వేర్ ఐ కెన్ రికార్డ్ మై వీడియో, ఆడియో చెప్పొచ్చు. సార్ నేను ఇట్లా ఆడియోలో చెప్పాలి. గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక నంబర్ ఇవ్వాలి, మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక ఆడియో ఒక వీడియో లేకపోతే మీకు ఇష్టం వచ్చినగా వేసుకోండి, ఇక్కడ వీ విల్ కమ్ టు దట్ అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ as వాట్ అకౌంటబిలిటీ. దట్ షుడ్ బి హ్యాండిల్ బై వాట్ CMO అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు హ్యాండిల్ చేయాలి. సో ఆ వాట్సాప్ నెంబర్లో మనం ఇట్లా ఆడియో అంటే వాట్సాప్లో ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. సార్ మా ఏరియాలో గార్బేజ్ చాలా ఫిల్ అయిపోయింది సార్, పంజెంట్ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ రావట్లేదు, ఇక్కడ చాలా పిల్లలు ఉన్నారు, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు, బాల్ వెళ్తుంది, మళ్ళీ ఆ బాల్తోనే వాళ్ళు ఆడుతున్నారు. ఇట్లా మనం వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళకి పంపించేస్తే CMO ఆఫీస్ నుంచి వాళ్ళకు డైరెక్షన్ వచ్చి వాళ్ళు అది తీసుకెళ్ళిపోతారు అట్లా. సో దేర్ షుడ్ బి దిస్ ఇస్ కాల్డ్ as వాట్ అకౌంటబిలిటీ అనమాట. అంటే మనం వాళ్ళకి అడిగిన సర్వీసెస్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అంటే మనకు ఒక ఛానల్ కావాలి, ఒక వే కావాలి, సో దట్ వీ విల్ వాయిస్ అవర్ ప్రాబ్లమ్స్ టు ది హయ్యర్ అథారిటీ అట్లీస్ట్ అట్లా. సార్ ఒక ఎలక్ట్రిసిటీ లైన్ అయినా వచ్చిండు, ఇంకా ఎలక్ట్రిసిటీ లైన్ కోసం నేను ఆల్రెడీ డబ్బులు పే చేసిన ఆయన నాకు 2000 రూపీస్ ఇంకా అడుగుతున్నాడు అని మీరు వాయిస్ మెసేజ్ లేకపోతే వీడియో రికార్డింగ్ చేసి పంపించేస్తే ఆయన మీద యాక్షన్ కూడా జరుగుతుంది అండ్ కరప్షన్ కూడా మెల్లమెల్లగా పోతుంది అనమాట. కానీ గవర్నమెంట్కి ఇలాంటి వీల్లేదు, ఇలా ఉంటే మొత్తం సిస్టమ్ ఖరాబ్ అవుతుందని గవర్నమెంట్ ఇలాంటి ఏం పని చేయదు. ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్, చాలా స్ట్రాంగ్ లీడర్షిప్, ప్రొటెస్ట్ క్రిటిసిజం అవన్నీ ఉంటాయి, అవన్నీకి మేనేజ్ చేసుకోవడానికి ఆ లీడర్లో దమ్ ఉండాలి అంతే. దెన్ ఓన్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మహేష్ బాబు భారత్ మూవీలో చూసిండు కదా, అలా ట్రాఫిక్ గురించి ఆయన చెప్పిండు కదా, దట్ ఐ రియలీ డింట్ లైక్ అబౌట్ ఇట్. 10,000 5,000 ఫైన్స్ ఆర్ నాట్ గుడ్. పీపుల్ సో యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ మారాలంటే మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి, కానీ యూ కెనాట్ బీ హార్ష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన సర్వీసెస్ ప్రాపర్గా చేయండి, మా తప్పులు ఎందుకండి మీకు అని దట్ కుడ్ బీ ఏ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సో వీ ఆర్ వైలేటింగ్, యూ ఫైన్ ఇట్, బట్ వాట్ అబౌట్ యువర్ అకౌంటబిలిటీ? సో ఇఫ్ ఆర్ యూ రెడీ? నేను ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మీరు నాకు ఆ బర్త్ సర్టిఫికేట్ టైంలో ఇవ్వలేదంటే 15,000 10,000 మీరు చాలా ఇస్తారా? నాకు గవర్నమెంట్ ఇస్తుందా? మనకు ఇవ్వదు. కానీ మనం ట్రాఫిక్ వైలేట్ చేస్తే ఆ మూవీలో అట్లా చూపించిండు. సో ఆ ట్రాఫిక్ వైలేట్ చేస్తే 5,000 10,000 ఫైన్ అంట. మళ్ళీ వీళ్ళు టైంకి నాకు సర్వీస్ ఇవ్వలేదంటే మళ్ళీ మీరు ఇస్తారు మనకు డబ్బులు. సో వెన్ యూ కెనాట్ బీ హార్స్ ఆన్ ది సిస్టమ్, పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలి. ఒక బిహేవియర్ మారాలంటే, యాటిట్యూడ్ మారాలంటే వన్ హ్యాస్ టు ఎడ్యుకేట్. దాట్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. Thanks a lot for watching to me. Have a nice day ahead. Do subscribe to Telugu channel. I'll continue my lecture tomorrow. Bye bye. Take care. All the best.